హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ సుప్రజామర్. వెల్కమ్ బ్యాక్ టు రెడ్డి ట్రెడిషనల్ కిచెన్. ఈరోజు రెసిపీ వచ్చేసి ఫుల్ గ్రేవీతో చికెన్ కర్రీ అండి. ఇలా పొడి చేసి చికెన్ కర్రీ చేశారంటే చాలా టేస్టీగా ఉంటుంది. రైస్, చపాతీ, పుల్కా దేనిలోకైనా చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక్కసారి ఇలా చేశారంటే రుచి అదిరిపోయింది అంటారు. అంత టేస్టీగా ఉండి ఈ చికెన్ కర్రీ ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీటి గురించి తెలుసుకోబోయే ముందు మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చివరి వరకు చూసి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని 1/2 కిలో చికెన్ను 2 టైమ్స్ వాటర్లో బాగా క్లీన్ చేసుకొని అందులో యాడ్ చేసుకుందాము. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు అందులో 1/2 టీ స్పూన్ పసుపు, 1.5 టేబుల్ స్పూన్ కారం అనేది టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసినా సరిపోతుందండి. మేము కొంచెం స్పైసీ కోరుకుంటాము కాబట్టి కొంచెం కారం ఎక్స్ట్రా యాడ్ చేసుకున్నాము. సో అలాగే 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, టేస్ట్కి సరిపడంత సాల్ట్ని యాడ్ చేసుకొని కారం మరియు సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ చికెన్కి బాగా పట్టేలాగా ఈ విధంగా కలుపుకొని వీటిని మ్యారినేట్ చేసుకోవాలి. ఇలా మ్యారినేట్ చేసుకొని 30 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని అందులో 2 టీ స్పూన్ ధనియాలు, 12 మిరియాలు, 1 ఇంచ్ దాల్చిన చెక్క, 4 యాలకులు, 6 లవంగాలు, 1 స్టోన్ ఫ్లవర్, 1 స్టార్ ఫ్లవర్ యాడ్ చేసుకొని వీటన్నిటిని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2 మినిట్స్ ఈ విధంగా కదుపుతూ వేయించుకోవలసి ఉంటుంది. ఇలా వేయించుకున్న తర్వాత వీటిని పక్కకు తీసుకుందాము. ఇప్పుడు అదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని అందులో యాడ్ చేసుకొని ఒకసారి వీటన్నిటిని బాగా కలిపి ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆనియన్స్ అనేవి 50% కుక్ అయ్యేలాగా కుక్ చేసుకోవలసి ఉంటుంది. ఇలా కుక్ చేసుకున్న తర్వాత అందులో 10 జీడిపప్పులను యాడ్ చేసుకుందాము. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత వీటన్నిటిని ఒకసారి బాగా కలిపి ఇప్పుడు అందులోనే 2 తరిగి పెట్టుకున్న టమాటోలను కూడా అందులో యాడ్ చేసుకుందాము. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకోవలసి ఉంటుంది. ఇలా కలుపుకున్న తర్వాత ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని టమాటో అనేది మెత్తపడేంత వరకు మనం వీటిని మధ్యలో కదుపుతూ కుక్ చేసుకోవలసి ఉంటుంది. ఈ విధంగా టమాటో అనేది మెత్తపడేంత వరకు కుక్ చేసుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వీటిని చల్లారనివ్వాలి. ఈలోపు ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగానే వేయించుకున్న ధనియాలు మరియు మసాలాను అందులో యాడ్ చేసుకొని వీటిని గ్రైండ్ చేసుకోవలసి ఉంటుంది. ఈ విధంగా పౌడర్ మాదిరిగా తయారు చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే మిక్సీ జార్లో వేయించి పెట్టుకున్న ఆనియన్స్ మరియు టమాటాలను అందులో యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవలసి ఉంటుంది. ఈ విధంగా పేస్ట్ లాగా తయారు చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై మరొక ప్యాన్ పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 బిర్యానీ ఆకులు, మనం ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటో ఆనియన్ పేస్ట్ అందులో యాడ్ చేసుకుందాము. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత వీటన్నిటిని ఒకసారి బాగా కలిపి ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 3 మినిట్స్ వరకు వీటిని కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు అందులో 5 కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు అందులో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని మరలా ఒకసారి బాగా కలిపి ఒక 1 మినిట్ లో ఫ్లేమ్లోనే వీటిని కుక్ చేసుకోవలసి ఉంటుంది. ఇలా కుక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగానే మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ అందులో యాడ్ చేసుకుందాము. ఇలా చికెన్ యాడ్ చేసుకున్న తర్వాత చికెన్ మరియు మసాలా అనేది బాగా కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోవలసి ఉంటుంది. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు అందులోని మనం ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ అందులో యాడ్ చేసుకున్నాము. ఈ పొడి యాడ్ చేయడం వల్ల చికెన్ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. సో ఇలా యాడ్ చేసుకున్న తర్వాత వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకోవలసి ఉంటుంది. ఈ పొడి మొత్తం చికెన్కు పట్టేలాగా ఈ విధంగా కలుపుకోవాల్సి ఉంటుంది. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఫ్లేమ్ అనేది హై ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టి
ఒక 8 మినిట్స్ వీటిని కుక్ చేసుకోవాలి. ఆఫ్టర్ 8 మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే మనకు చికెన్ అనేది ఈ విధంగా కుక్ అవుతూ కనిపిస్తుందండి. ఇలా కుక్ అవుతున్న టైంలో వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకోవలసి ఉంటుంది. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం వీటిని గ్రేవీ కోసం ఇప్పుడు అందులో తగినంత వాటర్ యాడ్ చేసుకుందాము. నేను ఇక్కడ 200 ml వాటర్ యాడ్ చేస్తున్నాను. ఇలా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మరలా ఒకసారి వీటన్నిటిని బాగా కలిపి ఇప్పుడే టేస్ట్ చూసి సాల్ట్ ఏమన్నా అవసరమైతే సాల్ట్ యాడ్ చేసుకోండి. నాకు ఇక్కడైతే పర్ఫెక్ట్గా సరిపోయింది. అలాగే తరిగి పెట్టుకున్న కొత్తిమీరని కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవలసి ఉంటుంది. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 10 మినిట్స్ వీటిని కుక్ చేసుకోవాలి. ఆఫ్టర్ 10 మినిట్స్ తర్వాత చూస్తే కనుక మనకు ఆయిల్ అనేది ఈ విధంగా బయటికి వచ్చి కుక్ అవుతూ ఉంటుందండి. అప్పుడే మనకు కర్రీ అనేది చాలా పర్ఫెక్ట్గా కుక్ అయిందని అర్థము. సో ఒకసారి ఈ విధంగా కలిపి ఇక్కడ చికెన్ మరియు గ్రేవీ అనేది చాలా బాగా కుక్ అయ్యిందండి. ఈ విధంగా కుక్ చేసుకొని వేడిగా సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఫుల్ గ్రేవీతో కూడిన చికెన్ కర్రీ అనేది రెడీ అయినట్లేండి. చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. రైస్, రోటీ, చపాతీ దేనిలోకైనా చాలా బాగా ఉంటుంది. వీలైతే ఒక్కసారి ఇంటి దగ్గర ఈ విధంగా ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.